మీకు తెలుసా 7 ఇయర్స్ ఏజ్లోనే మొత్తం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాస్ కంఠస్థం చేసుకున్న బాలుడెవరు? 10 సంవత్సరాలు వచ్చేసరికి ఆ భగవద్గీత వర్సెస్ని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేసేవారు. దాని ఇంకెవరో కారు, మన గురువు శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ వాళ్ళ గురువే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. 6th ఫిబ్రవరి ఈ రోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ ఆవిర్భావ దినం, అపీరెన్స్ డే, అంటే మన సింపుల్ లాంగ్వేజ్ లో బర్త్డే. ఈయన ఒక మామూలు మనిషి కాదు, ఈయన ఒక గొప్ప ఆచార్యులు. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల భక్తి వేదాంత స్వామి వాళ్ళ గురువు గారే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. ఈయన ఒక మామూలు మనిషి కాదు, చాలా పెద్ద స్కాలర్ ఇతను. సో ఈయన నడిచే ఎన్సైక్లోపీడియా అనేవాళ్ళు. ఈయన ఓన్లీ భక్తి విషయంలో కాదు, ఈయన మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ లో స్కాలర్. శ్రీల ప్రభుపాద్ వారు అనేవారు హిస్టరీలో ఒక ఇద్దరు స్కాలర్స్ ఉన్నారు. ఒకటి శ్రీల రూప గోస్వామి, రెండోది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. సో ఈయన ఎంత గొప్ప చరిత్రను దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈయనని సింహ గురు అని పిలిచేవారు. తెలుసా, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు 10 ఏళ్ళు ఒక కఠినమైన తపస్సు చేశారు. ఆయనే 10 సంవత్సరాల్లో 100 కోట్ల హరినామం జపం చేద్దామని తపస్సు తీసుకున్నారు. అది మామూలు విషయం కాదు. డైలీ 192 రౌండ్స్ చేస్తే గాని 10 సంవత్సరంలో 100 కోట్ల జపం మనం చేయలేము. ఇలాంటి మహాన్ భావుని అపీరెన్స్ డే రోజు మన కర్తవ్యం ఏంటంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని మన జీవితంలో కూడా భక్తిని ముందరికి తీసుకెళ్దాం, హరినామాన్ని ముందరికి తీసుకెళ్లి 10 మందికి పంచిపెడదాం. హరే కృష్ణ.